అందరికీ స్వాగతం అండి. నిన్న సినిమా కార్యక్రమం చేయాలి. ఊరికి వెళ్ళడంతో కుదరలేదు, చేయలేకపోయాను. అందుకని ఈరోజు కాసిన కబుర్లు చెప్దాం అని ఈ వీడియో చేస్తుంటే ఏం మాట్లాడాలి అని నిన్న సాయంత్రం నుంచే కొంచెం ఫ్రీ అయ్యాను. యూట్యూబ్ చూస్తుంటే హీరో శివాజీ గారు ఆడవాళ్ళు బట్టలు వేసుకోవడం గురించి మీడియా అంతా కోడై కూస్తోంది. ఈ ఆడవాళ్ళు బట్టలు వేసుకోవడం ఫ్యాషన్ దీని గురించి నాకు ఎప్పటినుంచో మాట్లాడాలని, నా అభిప్రాయాలు తెలియచేయాలని ఉంది. కానీ ఏమిటో ఇప్పటి జనానికి మన అభిప్రాయాలేం పనికొస్తాయిలే అనే ఒక అశ్రద్ధ. అందుకనే ఈరోజు నేను కూడా ఇదే టాపిక్ మీద మాట్లాడదలుచుకున్నాను. నేను మాట్లాడాలంటే కొంచెం విషయం ఏం జరుగుతోందనేది తెలుసుకోవాలి కాబట్టి, ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు చాలా వచ్చేస్తూ ఉంటాయండి. వాటిని చూడ్డానికే మనకి రోజులు రోజులు సరిపోతూ ఉంటుంది. అంత టైం ఎక్కడ వెచ్చించగలం? కొన్ని థంబ్‌నెయిల్స్ చూస్తుంటే అర్థమవుతూ ఉంటుంది. మొత్తానికి శివాజీ గారు క్షమార్పణ చెప్పారని, అది కూడా ఆయన అభిప్రాయం చెప్పడంలో ఒక 2, 3 మాటలేవో కొంచెం దొర్లకూడనివి దొర్లాయని కూడా అర్థమైంది. సరే ఇవన్నీ పక్కకు పెడితే, నేను ఈ వీడియోస్‌లో కొంతమందివి కొంచెం కొంచెం చూసి కామెంట్స్‌లోకి వెళ్ళాను. కామెంట్స్ ఎందుకు చూస్తామంటే జనాభిప్రాయం. పబ్లిక్‌లో ఈ విషయం మీద అభిప్రాయం ఎలా ఉంది అనేది మనకు తెలియాలంటే, మనం నలుగురిలోకి వెళ్ళి మాట్లాడగలిగినా ఉండాలి. లేతే ఇలాంటివి కొన్ని చూస్తూ అన్నా ఉండాలి అని నేను అనుకుంటాను. తమాషాగా అందరూ కూడా ఎక్కువ మంది నేను చూసినంత వరకు శివాజీ గారికే సపోర్ట్ చేశారు. ఇక్కడ ఒకటో పాయింట్ నేను చెప్పదలుచుకున్నది, కాలం మారిపోయింది. మీ ముసలి చేదస్తాలు మా మీద రుద్దకండి. మేము వేసుకునే డ్రెస్సుల మీద రుద్దకండి. మా ఇష్టం. స్త్రీ పురుషులకి సమాన హక్కు ఉండాలిట. అందుకోసం ఈ డ్రెస్సులు వేసుకోవడం అనేది దానికి మరి తార్కాణంగా చెప్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది కొంతమంది వీడియోలు చూస్తుంటే. ఈ విషయం తర్వాత చెప్తాను. అలా అనుకుని మాట్లాడుతున్న వాళ్ళకి కూడా మరి ఆ యూత్‌లో, ఆ పబ్లిక్‌లో ఉన్న యూత్ ఉన్నారు గదా! మరి వాళ్ళెవరు సపోర్ట్ చేసి 100కి 100% వాళ్ళకి సపోర్ట్ రావట్లేదెందుకని? ఒక 100 కామెంట్లు చూస్తే 98 కూడా మా డ్రెస్సులు మా ఇష్టం అని, అదే స్త్రీ స్వాతంత్రం అనుకునే వాళ్ళకి వ్యతిరేకంగానే ఉన్నాయి కానీ, ఫర్‌గా అయితే ఏం లేవు. ఒకళ్ళిద్దరు ఏమిటంటే ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వం. మీకెందుకు, మనకెందుకు అనే ధోరణి కొంతమంది ఉన్నారు. మరి యూత్‌లో మా బట్టలు మా ఇష్టం వచ్చినట్టు మేము వేసుకొని తిరుగుతాం బయట అనేవాళ్ళైనా మరి సపోర్ట్ చేసి కామెంట్స్ ఎందుకు పెట్టలేదో నాకు అర్థం కావటం లేదు. రెండో విషయం, సినిమాల్లోకి, మీడియాలోకి వచ్చే వాళ్ళకి పబ్లిక్ వాళ్ళ యొక్క ఆదరణ ఇది చాలా అత్యవసరం. ఎందుకంటే అందరికీ తెలుసు, పబ్లిక్ చూసి వాళ్ళని ఆదరించి, ఆహా భలే చేశాడు ఆ సినిమాలో, ఆహా ఆవిడ భలే చేసింది ఆ సినిమాలో, లేదా ఈ సోషల్ మీడియాలో వీళ్ళ వీడియో వీళ్ళు చాలా బాగా చెప్తున్నారు, లేదా వీళ్ళు బాగా చేస్తున్నారు, లేదా వీళ్ళు బాగా పాడుతున్నారు, బాగా ఉపన్యాసాలు ఇస్తున్నారు, వీళ్ళ మాటలతో జనం బాగా మోటివేట్ అవుతున్నారు అనేది పబ్లిక్ నుంచి వచ్చినప్పుడే కదా వీళ్ళు ఎదిగేది. వాళ్ళ ఆదరణ ఉంటేనే కదా మరి వాళ్ళ అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా వీళ్ళకి? ఇంకో విషయం, మనం ఈ సోషల్ మీడియా అని పదే పదే ఎందుకు అనాల్సొస్తోందంటే, అవి ఇప్పుడు మన చేతుల్లో జనాలందరి దగ్గరికి వచ్చి తిష్ట వేసి ఉంది. అందుకని అందులోనే ఎక్కువ చూస్తున్నాం ఏదైనా. మంచైనా అందులోనే చూస్తున్నాం, చెడైనా అందులోనే చూస్తున్నాం. ఈ సోషల్ మీడియాలో ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. సినిమా ఛాన్సుల కోసం అందాలు ఆరబోసిన హీరోయిన్ ఫలానా, ఫలానా అని చాలామంది విషయంలో చూస్తూ ఉంటాం. మరి ఆ హీరోయిన్ గారు ఖండించాలి గదా! మర్నాడు నేనేమి సినిమాల కోసం అందాలని ఆరబోయలేదు. నా ఇష్టం, నా స్వతంత్రం గాబట్టి అలా బట్టలు వేసుకున్నాను. అలా అర్ధనగ్నంగా ఉన్నాను. అలా ముప్పావు నగ్నంగా ఉన్నాను. నాకు ఇష్టమయ్యే నేను అలా ఉన్నాను గానీ, ఫలానా కోసం కాదు అనేది ఏ హీరోయిను కూడా ఇప్పటికి ఎన్నేళ్ల నుంచో అలాంటివి చూస్తూనే ఉన్నాం. ఎప్పుడూ ఎవరు ఖండించలేదు. అంటే దీనివల్ల మా బోటిగాళ్ళకి కూడా ఎలా అర్థమైంది, ఏమర్థమైందంటే, సినిమాల్లో రాణించాలంటే అందాలు ఆరబొయ్యాలి అనేది చెప్పకనే చెప్తున్నారు. ఒప్పుకోకనే ఒప్పుకుంటున్నారు మరి.
ఇక్కడ మరి సోషల్ మీడియా లేదా పెద్ద పెద్ద ఛానల్స్‌లో, టీవీ షోస్‌లో యాంకర్ పర్సన్స్ అప్పుడప్పుడు మన బోటిగాళ్ళం కూడా చూస్తూ ఉంటాం. మా బోటిగాళ్ళం కూడా. నేను రెగ్యులర్‌గా చూడనండి టీవీ. అప్పుడప్పుడు చూసినప్పుడు కొన్ని కొన్ని షోస్‌లో కొందరు యాంకర్స్ వాళ్ళని చూస్తున్నాం గాబట్టి, మన అభిప్రాయం మనం స్వతంత్రంగా చెప్పే హక్కు మనకుంది గాబట్టి, చాలా జగుప్సాకరంగా ఉంటాయి కొంతమంది డ్రెస్సులు. అదే కొంతమంది డ్రెస్సులు అందంగా ఉంటారు. ఫ్యాషన్ డ్రెస్సులు వేస్తారు. చాలా బాగుంటాయి. ఒంటిని కప్పుతూ. కానీ దాన్ని చూస్తే ఆ డ్రెస్ డిజైన్ చూస్తే చాలా ఫ్యాషన్‌గా ఉంటుంది. మరి వాళ్ళెందుకు అలా వేసుకుంటున్నారు? వీళ్ళెందుకు ఇలా వేసుకుంటున్నారో మనకు అర్థం కాని ప్రశ్నే. ఇక్కడ అందాలు ఆరబోస్తే ఛాన్సులొస్తాయనే దానికి చాలా లింక్ ఉంటుంది ఆలోచించుకుంటే. మరి మనం ఎందుకు భుజాలు తడుముకుంటామో అర్థం కాదు. ఇప్పుడు ఇంకా అసలు విషయంలోకి రాకుండానే నిమిషాలు గడిచిపోయాయండి. ఎక్కువగా పావుగంట, 20 నిమిషాలు అలా చేసి బోర్ కొట్టడం నా ఉద్దేశ్యం కాదు. వినేటట్టుండాలి, చూసేటట్టుండాలి. అందులో ఈ స్పీడ్ ప్రపంచంలో. కాబట్టి దీన్ని గురించి ఒక 3, 4 వీడియోలు చేయాలన్నా కూడా నేను నిర్ణయించుకున్నాను. మీకు నచ్చితే చూడండి, వినండి. రేపో, ఎల్లుండో మళ్ళీ దీని గురించే మాట్లాడతాను. విస్తృతంగానే మాట్లాడతాను. నా అభిప్రాయాలు చెప్తాను. మరి ప్రస్తుతానికి మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.